నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్నాం. నువ్వేం వర్క్ చేయాల్సిన పని లేదు, నేనే చేసి నిన్ను బాగా చూసుకుంటా. ఏమత్తాను ఉంది నా ఫ్రెండ్ అసలు ఎవరు అయిపోయింది. ప్రేమంటే ప్రాణాల చూడమయ్యా, ఓడిపోయిన మనిషి నేనేనయ్యా. కలిసి ప్రేమంటే ప్రాణాల చూడమయ్యా, ఓడిపోయిన మనిషి నేనేనయ్యా. కలిసున్న కాలం ఏం యూజ్ చేసుకున్నా నిన్ను? మొత్తం అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నావు. ఫిజికల్ గా, మెంటలీగా. హాయ్ స్వప్న, నీకోసమే వెయిట్ చేస్తున్నా. గుర్తుకున్నాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. అసలు ఏంటి కాల్ లేదు, మెసేజ్ లేదు, మెసేజ్ లేదు, మర్చిపోయావా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? కానీ ఫీల్ కాకు, మంచిగా మాట చెప్తా విని. ఎందుకు ఫీల్ అవుతున్నావు? కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జారంగా తల్లడిల్లుతుంది ప్రాణమే. నువ్వు రోడ్ మీద ఏడుస్తారని చూస్తే నేనేమో చేస్తున్నా అనుకుంటా. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా. నాకు నువ్వు వద్దు. నన్ను వీడను అంటూనే నా నీడను దాటినవే కన్ను చూడకు. పిచ్చిదాన్నా నేను? పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా నీకు? ఏమన్నా అనుకోవే, నాకు అనవసరం. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేస్తావు నువ్వు? ఏమన్నా అనుకో అని చెప్తున్నా కదా. సరే అవసరం తీర్చుకున్నాడు అనుకో, ఏదన్నా అనుకో. నాకు తనంటే ఇష్టం, నేను తనని లవ్ చేస్తున్నా. ఏమత్తాను? ఉంది నా ఫ్రెండ్ అసలు ఎవరు అయిపోయింది. ప్రేమంటే ప్రాణాల చూడమయ్యా, ఓడిపోయిన మనిషి నేనేనయ్యా. కలిసున్న కాలం కలలేనయ్యా, తలుసుకుంటే గుండె ఆగేనయ్యా. నేను ఇది కరెక్ట్ కాదు. మరి ఫస్ట్ లో ఎందుకు చెప్పావు మ్యారేజ్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాము అని? 1000 చెప్తావు అవసరానికి. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి వదిలేస్తున్నా. చిన్న క్షణము కన్నీళ్ళు ఆగవుగా, బ్రతికిన శవమైనే మిగిలానే. వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ కోసం కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ప్రేమే. తను వస్తుంది, ఇప్పుడు తను వచ్చింది అనుకో ఇష్యూ అవుతుంది. నువ్వు జోక్ చేస్తున్నా నాకు అర్థమవుతోంది. నీ ఇష్టం. ఏంది నీ ఇష్టం? మరి అలాంటప్పుడు లవ్ ఎందుకు చేసావు? నేను చెప్తున్నా కదా నా అవసరం. నువ్వేనా మాట్లాడుతున్నది? నేనే మాట్లాడుతున్నా, చెప్తున్నా కదా. ప్రేమంటే ప్రాణాల చూడమయ్యా, ఓడిపోయిన మనిషి నేనేనయ్యా. కలిసున్న కాలం కలలేనయ్యా, తలుసుకుంటే గుండె ఆగేనయ్యా. నేను తలచిన క్షణము కన్నీళ్ళు ఆగవుగా, బతికిన శవమైని మిగిలానే నీకు. ఏం లేదా మన ఇద్దరు పెద్ద లవ్ కాదు ఎడవ నీకు. అంత పెద్ద లవ్ కాదబ్బా. మళ్ళీ ఎందుకు క్లియర్ చెప్తున్నా, నువ్వు వినకపోతే నేను ఇష్టం. నువ్వు ఏడుస్తూ కూర్చుంటా అంటే నేనేం చేయను. నువ్వు ఏడుస్తూ కూర్చుంటా అంటే నేనేం చేయను అని చెప్తున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. రెప్పలకెళ్ళి కన్నీరు జారంగా తల్లడిల్లుతుంది ప్రాణమే. నా గుండెలో చూడు నీ రూపమే నాడు తలవని రోజంటూ లేదులే. నన్ను వీడి నాకెళ్ళి నాకు నేను వస్తే ఇష్యూ అవుతుంది. ఏడుచుకుంటా కూడా నుంచి ఉంటే అందరు చూసి రోడ్ మీద గలీజ్ ఉంటుంది. ప్లీజ్ పో. నువ్వు పోతావు నేను పోవాలా? నువ్వు పోతావు నేను పోవాలా? ఏం తినిపిస్తలేదా? నేను నీకేం చెప్తున్నా నేను వెళ్ళిపోతా. వద్దు మరి, నేనే వెళ్ళిపోతా కదా. నువ్వు ఏడిస్తే ఇక్కడ ఏం ఉపయోగం ఉండదు. నేను చెప్తున్నా కదా. కన్ను చూడకుంటా నిన్ను ఉండలేను ఉన్నదే. ఇంటికి కూడా తీసుకెళ్ళావు కదా నన్ను. అవన్నీ ఫేక్ అని చెప్తున్నా కదా. మరి ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఏం చెప్పు? అది వదిలేసింది నన్ను, అదే అని చెప్తా.
బట్ నేను నిన్ను వదిలేయలేదు కదా. నేను చెప్తా కదా. పో పో పో. వదిలేయకు ఓ please. తను వస్తుంది ఇప్పుడు, తను వస్తుంది, ఇష్యూ అవుతుంది. ఎవరితో వచ్చేది? ఎవరైనా రాకొని నాకెందుకు? తను వస్తే ఇష్యూ అవుతుంది. ప్లీజ్ ఎల్లు చెప్తున్నా కదా, చెప్తున్నా కదా స్వప్న. పో నేను చెప్తున్నా, తను నన్ను లవ్ చేస్తున్నాను తనే చెప్పింది. నాకు తను కావాలి, క్లియర్గా అర్థం చేసుకుంటామని నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వదిలేయచ్చు, నీకు చెప్పకుండా కూడా వదిలేయచ్చు, లైట్ తీసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా నీకు? ఇన్ని రోజులు నేను లవ్ చేసినా కాబట్టి. పో. నీకు ఎవరు లేని టైంలో కూడా నేను నీకు తోడుకున్నా కదా కన్నా. కన్నీళ్ళు ఆగవుగా బతికిన శవమైన మిగిలానే నీ కోసం కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ప్రేమే అలా అప్పుడు నాకు అప్పుడు ఎవ్వరు లేరు, నాకు ఇప్పుడు అందరు ఉన్నారు. మళ్ళీ వదిలేసి వెళ్ళారని గ్యారెంటీ ఏంది? ఎవరు అందరూ చూద్దాం, వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఇప్పుడు ఇట్లా ఏడుస్తున్నావు, నేను అట్లనే ఏడుస్తా, అంతే కదా. పో. అది ఎందుకన్నా? నేను చెప్తున్నా కదా, తను వస్తే ఇష్యూ అవుతుంది, నువ్వు దయచేసి పో అని చెప్తున్నా. రిక్వెస్ట్ చేస్తాను నేను కూడా. సరే నీ కాలు నేను కాళ్ళు పట్టు. తోడును అంటూ ఎంతో మురిసాను నెత్తిని చూసావా ఏ చోట నేనున్న జ్ఞాపకాలే మనసంతా నీటి సంద్రంలో కరిగిపోతూ ఉన్న కనికరం చరార కూసే. ఎవరితో? అమ్మాయితో. అమ్మాయి ఏం మాట్లాడదు, పటాపట రెండు కొడుతుంది. నేను సరే కొట్టించుకుంటున్నా నీకోసం. ఓ వదిలేయకన్నా. అరే ఇప్పుడు అవన్నీ పెట్టుకోకు, చెప్తున్నా కదా. ఏడుచుకుంటుంటే కాదు స్వప్న, నేను క్లియర్ చెప్తున్నా. నువ్వు మళ్ళీ ఏడుస్తా అంటే విన్నదు. తను వచ్చింది అనుకో పెద్ద ఇష్యూ అవుతుంది. నువ్వు క్లోజ్గా ఉండకు, తనకు వచ్చింది అనుకో క్లోజ్గా ఉంటే క్లోజ్గా అనుకుంటుంది. ప్లీజ్ కన్నా. నువ్వు ఉన్నావన్న విషయం కూడా తెలుసా అమ్మాయికి? నువ్వు ఉన్న విషయం కూడా తెలుసు. నువ్వు ఇద్దరు ఓవర్ చేయకు. పో 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 పో. రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. కన్నా నీ కాళ్ళు వెళ్ళిపోకు వెళ్ళిపోకు నన్నిలా వదిలే తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె కదిలే ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలే. నువ్వన్న పోవాలా నేనన్న పోవాలా? నేను తనకి ఇక్కడ వస్తా అని చెప్పినందుకు ఆగుతున్నా, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఏడ్చుకుంటా కూర్చుంటే ఏడవుతుంది. ఏదో డిసైడ్ చేయి. నేను క్లియర్గా మాట వదిలేయకన్నా. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్నాం. నువ్వేం వర్క్ చేయాల్సిన పని లేదు, నేనే చేసి నిన్ను బాగా చూసుకుంటా. నీరు ఆగదు ఊపిరి సాగదు కన్న కలలు మన గుండె సడులు నా గుండెల్లోని ఇంకా ఇంకా వినిపిస్తుంది. అయ్యో ఏం వర్క్ చేస్తలేను కదా, తను చూసుకుంటుంది కదా. దాని దగ్గర ఆస్తి ఉందో, మస్తు ఆస్తి ఉంది. ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. నాకు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, డబ్బులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. అరే రేపు పోయినప్పుడు దాన్ని వదిలేస్తా, ఉన్నదాన్ని పట్టుకుంటా. సరేపో. అయితే ఎంతమంది నన్ను వదిలేస్తావు? నా దగ్గర ఉన్న రోజులు తిరుగుతా, ఓకేనా? ఓ అంటే అమ్మాయిలు అంటే నీకు టైం పాస్ వాడుకొని వదిలేస్తావా? మనీ నాకు అలాగే అలాగే పిచ్చా నీకేమన్నా? ఓవర్ అన్ని చేస్తున్నా. నువ్వు చేస్తున్నా అప్పటి నుంచి ఏదో ఫోన్ ఏడుస్తున్నావు ఊరుకుంటున్నా. ఫోన్ అబ్బో అంత జాలి కూడా ఉందా నా మీద? అయిపో, అంత నేనన్నా జాలి వెళ్తా. కూడా ఉందా? ఏదో ఒకటి చెప్పు, నేనన్నా వెళ్తా. ఆగు అమ్మాయి నాని మాట్లాడే అంత జాలి ఉంది కాబట్టే పిలిచి చెప్పుతున్నా స్వప్న. జాలి జాలి ఉంది కాబట్టే పిలిచి చెప్తున్నా. ఇది కూడా ఉందా నీకు? నువ్వు చేస్తావు. ఎంజాయ్ చేసినాం కదా. నువ్వు చేయలే? సర్లే పోనీ, నేనే చేసిన అనుకోని అవసరం తీరింది. పో. సరే అమ్మాయి నాని అమ్మాయి 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 రాదబ్బా. పో. సరే నా ఇష్టం, నేను ఎక్కడైనా ఉంటా, నీకెందుకు? నేనన్నా పోతా, ఇక్కడికి ఎక్కడికి వెళ్తా? ఆగు, ఏదో వస్తుంది మీట్ అవ్వాలి అన్నావు. ఏడ్చుకుంటా కూర్చుంటా మాత్రం మంచిగా ఉంటుంది ఇక్కడ. నేనేం ఏడ్చట్లేదు. ఆ అమ్మాయి అసలు ఏంటి పెట్టియా? యా ఆఫ్ కోర్స్. నేను ఎక్కువ పిలుచుకుంటా అట్లా స్వీట్ గా. తెలియ చెప్తా విను. షీఈ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, నేను చెప్పినా కదా స్వప్న తను. సో గొడవ చేస్తుంది వచ్చి, ఎట్లా వదిలేస్తావు అట్లా ఇట్లా. నేను చెప్తున్నాను నేను లవ్ చేస్తున్నా. తను వేరే అబ్బాయిని చేస్తుందని చెప్పావు కదా. చేస్తలేవా? కొట్టించుకోకు నాతో చెప్తున్నా. చేస్తలేవా? కొట్టించుకోకు నాతో చెప్తున్నా. చేస్తలేవా? ఎవరిని చేయట్లేదు. ఒకసారి నీ చాటింగ్ చూడొచ్చా? చూడు, నాకు లేట్ రిప్లై ఇస్తుంది. నేను పెట్టిన మెసేజ్ ఆన్లైన్ లో ఉంటది, రిప్లై ఉండదు. అది కాదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పు. ఏంది ఇది? ఆమె రిలాక్స్ రిలాక్స్. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా విను. సో నాకు తను వద్దు, నాకు నువ్వు కావాలి అని చెప్తున్నా. ఓకే, మళ్ళీ ఇప్పుడు తనతో ఏంది కలలా మిగిలేరా నీ కన్నా కలలన్నీ వెళ్ళి వెళ్ళి మళ్ళీ రాకు గాయమై
ఏం యూజ్ చేసుకున్నా నిన్ను? మొత్తం అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నావు. ఏం యూజ్ చేసుకున్నా? ఫిజికల్ గానా మెంటలీనా? మొత్తం ఫిజికల్ గా మెంటలీగా. ఏంట్రా ఎప్పుడు యూజ్ చేసుకున్నా? ఏంటిది అసలు? ఏం జరగలే మన మధ్య ఏం జరిగింది? నువ్వు తన ముందు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? మరి చెప్పాలి కదా, ఎంతైనా కాబోయే వైఫ్ కదా మీరు, మొత్తం తెలుసుకోవాలి కదా. అర్థం చేసుకో. ఒక అమ్మాయి ఎంత గలీజ్ గా మాట్లాడుతుందంటే ఏంది? ఏమనుకుంటున్నావు? నేను అలాంటి నాకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ కొన్ని సైట్స్ నుంచి కూడా తెలియాలి కదా, మొత్తం తెలియాలి. ఏమైనా ఇలా చెప్తుందా చెప్పు? నేను కావాలా వద్దా? ఐ వాంట్ యూ నా. వద్ద పంపించేసి అయిపోతుంది. బట్ తిను కూడా నాకు కావాలి. నువ్వు మళ్ళీ ఫేక్ మాట. నా దేహం చూడు కడసారి విడిచావా ప్రాణం ఇక రాదు. మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అప్పటి నుంచి ఏంది నీళ్ళు ఉంది? నువ్వు లొల్లి చేస్తున్నాడు కదా రోడ్ల మీద. వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు ఎందుకు మిడిల్ ఇక్కడ? నీకు తను కావాలా? నాకు తను వద్దు. తను అంటుండు కదా నువ్వు వద్దని. బట్ ఫస్ట్ లో మరి ఎందుకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది తనే కదా. అది కాదురా, నేను నమ్మి లవ్ చేసిన, మోసం చేసింది, నేను వదిలేసిన. నువ్వనేనా? నేను చెప్పినా కదా వేరే అబ్బాయితో తిరుగుతుందని. ఇవన్నీ ఫేక్ మాటలు. నువ్వు చెప్పే ఫేక్ మాటలు. వాడు వదిలేసిండు, చూడు వాడు వదిలేసిండు, మళ్ళీ నా దగ్గర రిటర్న్ వస్తుంది. నేను దగ్గర రిలేషన్లు ఉన్నాక తర్వాత. కావాలంటే తను నేను చేసిన చాట్ మొత్తం చూడు. చాట్ నాకు చూపెట్టినాడు ముందు. బట్ ఎవరు లేట్ గా రిప్లై ఇస్తున్నారు? రిప్లై అది కాదు, తను బేబీ యూ రిలాక్స్. నువ్వెందుకు రోడ్డు పోయే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు? నాట్ లైక్ దట్, బట్ చెప్పు. అర్థం చేసుకో. నువ్వు ఏడిస్తే పండ్లు అవ్వ. వీడు అర్థమైందా? ఇగో నాకు ఈ అమ్మాయి కావాలి. స్టడీ చూసే నేను కావాలి కదా నీకు. ఓకే, సో క్లియర్ ఒక మాట చెప్తా, నువ్వు ఏడుస్తూ కూర్చో. కావాలంటున్నావు కానీ తనకు నువ్వు వద్దంటుండు కదా, దానికి నువ్వు ఎందుకు అంతగానం ఫీల్ అవుతున్నావు? వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. మా లైఫ్ ప్రేమంటే ప్రాణాల చూడమయ్యా, ఓడిపోయిన మనిషి నేనేనయ్యా, కలిసున్న కాలం కలలేనయ్యా, తలుసుకుంటే గుండె. మ్యాటర్ అర్థమైతే లేదు. అవసరమా రోడ్డున పోతున్నావు? బాయ్. ఆగేనయ్యా నేను తలచిన క్షణము కన్నీళ్ళు ఆగవుగా బతికిన శవం. ఇంకేం చేస్తావు? సరిపోదా మరి ఇంతగా ఏడిపించినావు? మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? ఒక మాట చెప్తాను, జస్ట్ రిలాక్స్ బేబీ, జస్ట్ రిలాక్స్. ఏడవాక్. నీకు చెప్తా, ఏడవాక్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టెడీ. కెమెరా నాకు కనిపిస్తున్నాను. వస్తుంది స్వప్న. ఇప్పుడు కూడా లేదు ఫ్రెండ్, తను ఫ్రెండ్. ఇగో హాయ్ స్టడీ. షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ చెప్పు ఒకసారి.